ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలోని మైలార నుంచి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వెంట సాగిన పాదయాత్రలో ఆయన వెంట పార్టీ కార్యకర్తలతో పాటు రైతులు కూడా పెద్ద ఎత్తున నడిచారు. కెనాల్లో చుక్క నీళ్లు కూడా లేకపోవడంతో పంటలు ఎండిపోయాయని ఎర్రబెల్లి రైతులు ఆరోపించారు. ఎండిపోయిన నెర్రలు బారిన పంటల్ని పరిశీలించారు. కాలువల ద్వారా వెంటనే నీళ్లను విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు సాగునీటిని విడుదల చేయకపోవడంతో చాలా వరకు పంటలు ఎండిపోయాయన్నారు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో రైతులు ధర్నా నిర్వహించారు. దాంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు జోక్యం చేసుకుని ఎర్రబెల్లిని అక్కడి నుంచి తరలించారు. తర్వాత ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు. ఎస్ఆర్ఎస్సీ కెనాల్ నీటి విడుదలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు. నీళ్లు లేక నెర్రలు బారే రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల బాధలు తెలుసుకొని ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో నీళ్లు పారించాలనే ఉక్కు సంకల్పంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎస్ఆర్ఎస్పీ కెనాల్స్ వెంట పాదయాత్ర చేపట్టారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ విధంగా ఎస్ఆర్ఎస్పీ కెనాల్స్ ఆగస్టు మాసంలో జలకళతో ఉట్టిపడాల్సినటువంటి కాలువలు ఈ విధంగా నెర్రలు బారి మొత్తం ఎడారిలా కనిపిస్తున్నాయి. ఎంత దయనీయ పరిస్థితిలో మనం ఈ కాలువలు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ రైతులు తల్లడిల్లిపోతున్న నేపథ్యంలో రైతులకు భరోసా నింపి వాళ్ళు వెంటనే జలాలు ఎస్ఆర్ఎస్పీ కాలువలో పారేలా చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేస్తున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. సార్ చెప్పండి, మీరు పాదయాత్ర దేనికోసం చేస్తున్నారు? పోయినసారి నేను రావుర్ల ఇల్లందల ఇరిగేషన్ మంత్రితో మాట్లాడితే ఒక వారం రోజులు ఇచ్చిండు. మళ్ళీ ఎమ్మెల్యేలు ఫోన్ చేసి దయాకర్ రావు ఫోన్ చేస్తే మీరు నీళ్ళు ఇస్తారా అని వెళ్ళిపెట్టి నీళ్ళు ఆపిచ్చారు. అప్పుడు పంటలు ఎండిపోయినాయి. ఇప్పుడు 30 టీఎంసీల వాటర్ ఉన్నది. ఆంధ్రాకు వదిలిపెట్టే కాడికి వదిలిపెట్టావు. ఆ 30 టీఎంసీల వాటర్ ఇస్తే ఇప్పుడు పంటలు పండుతాయి. ఇప్పటికి 50% ఎండిపోయినాయి. నార్లు ఎండిపోయినాయి, వేసిన వేలు ఎండిపోయినాయి, మక్కలు ఎండిపోయినాయి, అన్నీ ఎండిపోయినాయి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి పాదయాత్ర నీకు వారం రోజుల ముందే చెప్పిన, నీళ్ళు వదిలిపెట్టకపోతే పాదయాత్ర చేస్తాను. అదే దేవాదులను ఆడ నీళ్ళు వదిలిపెట్టినట్టు యాక్షన్ చేస్తానని నీళ్ళ సుక్క వస్తలేదు. మా వరంగల్ జిల్లా అంతా ఎడారైతున్నది. వర్ధనపేట కానీ పాలకుర్తి కానీ మొత్తం వరంగల్ జిల్లా అంతా ఎడారైతున్నది. ఇంత గోస ఎప్పుడు వల్లే 5 ఏళ్ళు సస్యశ్యామలు ఇచ్చిండు. కాళేశ్వరం కట్టిన తర్వాత కేసీఆర్ గారు ఫుల్గా వాటర్ ఎక్కువైందని ఫోన్లు చేసేది. ఇలా కరెంటు పోయింది, మోటార్లు కాలిపోతాయి, స్టార్టర్లు కాలిపోతాయి, ఎరువులు దొరుకుతలేవు, గోస రైతు బంధువు లేదు, ఏది లేదు. ఉన్న కళ్యాణ లక్ష్మి బంధు పెట్టినావు, అన్ని బంధు పెట్టినావు. సిగ్గు లేకుండా నిన్న ములుగులో పిచ్చిగా మాట్లాడుతున్నావు. నీ బల్పు మాటలు ఎట్లా సంపాదించాలనే ఆలోచన ఉన్నది మీ మంత్రులకు, మీ అందరికీ. ప్రజలను ఏం బాగు చేయాలనే ఆలోచన రైతులకు. ఏదో చేసిన గొప్ప చెప్తావు. మొదలు నీళ్ళు ఇడికి రా, దమ్ముంటే ఇడికి రా. నీ ఎమ్మెల్యేలు వస్తారా, నీ మంత్రులు వస్తారా? ఈ రైతుల ముందట ఇంత ఎడారి చూసిన కాలువ మొత్తం ఎండిపోయింది. పాకురు పట్టింది, మొత్తం పాకురు పట్టి అది కూడా ఎండిపోయింది. నీళ్లు లేక అత్యంత దయనీయ పరిస్థితి. రైతులు తలడిల్లిపోతున్నారు. ఇప్పటికే వేసిన పంటలు ఎండిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే రైతులు పంటలు వేసుకోలేక ఆకాశం వైపు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యంత దయనీయంగా కాలువలు ఈ విధంగా ఎడార్లా మారి ఎండిపోతున్న నేపథ్యంలోనే రైతులకు భరోసా నింపడంతో పాటు వెంటనే ఎస్ఆర్ఎస్పీ కెనాల్స్కు నీళ్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులను కలుపుకొని పాదయాత్ర చేపట్టారు. పాలకుర్తి నియోజకవర్గంతో పాటు జనగామ జిల్లాలో ఉన్నటువంటి కెనాల్స్ వెంట ఈ విధంగా ఎండిపోయిన కెనాల్స్ వెంట పాదయాత్ర నిర్వహిస్తూ వెంటనే వీటికి జలాలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి, పంటలు ఎండిపోకుండా ఆదుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మునాతో పెద్దీష్, TV9.